హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నేను పూజ ఇలా చేసుకున్నానండి. సాటర్డే పూజ. నేనైతే వైకుంఠ ఏకాదశి అండి. ఈరోజైతే సాటర్డే కదా, ఈ పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. పొద్దున్న మార్నింగ్ సూర్యోదయం ముందు ఈ పూజనే చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేయండి, చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే ఇలా చేసుకున్నానండి. చూడండి, మార్నింగ్ లేసి ఇలా చేసుకున్నాను. పొద్దున లేచి పువ్వులన్నీ కోసుకొని తెచ్చుకొని ఒక దగ్గర పెట్టి ఆ పువ్వులు తెచ్చుకొని దేవుడు పూజ చేసుకుంటే మనసు అయితే చాలా సంతోషంగా ఉందండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. చూడండి, ఈరోజైతే నేను నైవేద్యం ఏం పెట్టలేదు. నిన్నైతే చక్కెర పొంగల్ పెట్టాను, ఈరోజు ఖర్జూరం అయితే పెట్టానండి. చూడండి, నా చిన్న లక్ష్మీదేవి బొమ్మ ఇలా ఉందండి నా పూజ గది. మీరు మీ పూజ గదిని ఎలా ప్రిపేర్ చేసుకున్నారో కూడా చెప్పండి, అలాగే కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేసుకుందండి. చూడండి, శివుడు ఫోటో ఇదండి. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి. ఇదైతే నాకు పశుధనిచ్చేటప్పుడు ఒకరు ఇచ్చారండి, అంటే గిఫ్ట్ లాగా. ఇదిగోండి, ముందు మనం వాటర్ అయితే పెట్టుకోవాలి, 2 దీపాలు ఇలా పెట్టుకొని దీపంకి అయితే పూజ చేసుకోవాలి. కాబట్టి నేనైతే ఇలా పువ్వులు పెట్టుకొని అలంకరించుకున్నానండి. ఈ ముద్దు మందారం పువ్వులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, చాలా నీట్గా వచ్చాయండి ఈ పువ్వులన్నీ. ఇలా అలంకరించుకున్నాను నేను పూజ గదినండి. మీరేం ప్రసాదం పెట్టారో ఈరోజు దేవుడికి నైవేద్యంగా, అది కూడా కామెంట్ చేయండి. దీపారాధన ఇలా చేసుకుంటే అయితే మనసు హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటుందండి. ఇదేనండి నా చిన్న పూజ రూము. పెద్ద హడావుడు ఏం లేకుండా పూజ అయితే ఇలా చేసుకోవాలండి. లాస్ట్గా హారతి ఇచ్చి పూజ అయితే చేస్తున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.